ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సీతకపై అవాకులు చవాకులు పేలితే ఊరుకో బోమని రావి శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి కబడ్దార్ అంటూ ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ షడ్మకి ఆనందరావు హెచ్చరించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్రంగా స్పందించారు ఆయన. ఆదివాసీ బిడ్డ మంత్రి సీతక్కపై సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆదివాసుల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనమైన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఒక ఆదివాసీ మహిళను పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆదివాసీ మహిళలంటే ఎందుకంత చులకనా అన్నారు. ఆదివాసులు ఏం వ్యాపారాలు చేయవద్దా అంటూ నిలదీశారు. మంత్రి సీతక్క పట్ల ఇష్టరీతిన వ్యవహరిస్తే సహించబోమంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఏదైతే మొన్న సిర్పూర్ కాగజ్ నగర్ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నా, మరి సీతక్క మీద వ్యాఖ్యలు చేసిండో ఒక ఆదివాసీ మహిళ అయినా వెనుకకు తీసుకోవాలా, క్షమాపణ కోరుకోవాలా. లేని పక్షంలో మరి ఆదివాసీ గూడలలో వస్తే ఖచ్చితంగా ఆదివాసులందరూ ఏకమయ్యి తరిమి కొడతామని హెచ్చరిస్తున్నా. ఒక ఆదివాసీ మహిళ మరి ఏదో మీడియాలో మాట్లాడుతున్నాడు, మొన్న ఛత్తీస్గఢ్ పోతుంది, ఖమ్మం పోతుంది అంటే ఒక ఆదివాసీ మహిళ పని చేయొద్దా, మరి ముందుకు రావద్దా? ఆదివాసీ దాంట్లో ఒక మంత్రికి అవమానం చేసుడు ఇది చాలా తప్పు. మరి ఆదివాసీ పక్షం నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం, భద్రాచలం, ఏటర్ నగరం మరి సీతక్క ఒకటే అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా ఆదివాసీ సమాజం ఆమె వెంట ఉంటుంది. ఇది ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్నా. మీరు సీతక్క వ్యాఖ్యలు ఎట్లా మాట్లాడినరు అది ఖచ్చితంగా మీరు పోయి ఆమెకు దండం పెడతారా, క్షమాపణ కోరుకుంటారా అది మాకు తెలియదు. కానీ మీరు ఆమెకు ఈ ఎటువంటి అట్లా మాట్లాడితే మేము ఊరుకోము ఆదివాసీ సమాజం. మరి మీరు టీఆర్ఎస్ బీజేపీ ఇటీవల తెలంగాణ వర్గీకరణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది మాలలకు పూర్తి వ్యతిరేకమైన బిల్లుగా పరిగణిస్తున్నామని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల రమేష్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించకుండా ఏకసభ్య కమిషన్ నివేదికను పరిగణలోకి తీసుకోకుండా కేవలం మాదిగలకు లాభం చేకూర్చేలా ఏకపక్షం వ్యవహరించారంటూ ఆయన దుయ్యబట్టారు. అనేక విజ్ఞప్తులు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించకుండా బిల్లును ఆమోదం తెలపడం తీవ్రంగా అన్యాయమన్నారు. దీన్ని సవాల్గా స్వీకరించి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేస్తామని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడుకు ఎలాంటి గుణపాఠం ఎదురైందో అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తప్పదన్నారు. సుప్రీంకోర్టు బోన్లో నిలబెడతామని హెచ్చరించారు. మాల సంక్షేమ ఆధారంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. మొన్న 18th రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ బిల్లు పెట్టడం జరిగింది. అది పూర్తిగా మాలలకు వ్యతిరేకమైనటువంటి బిల్లు, మాలలకు నష్టం చేసినటువంటి బిల్లుగా మేము మాల సంక్షేమ సంఘంగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఏకసభ్య కమిషన్ ఏదైతే ఏర్పాటు చేసిండ్రో మాలల తరపు నుంచి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక విజ్ఞప్తులు ఇచ్చినప్పటికీ కూడా దేన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఓన్లీ రేవంత్ రెడ్డి సింగిల్ ఎజెండా మాదిగోళ్లకు లాభం చేయాలనే ఉద్దేశంతో అది బిల్లులో ఏకపక్షంగా అనేది పెట్టడం జరిగింది. అంటే 2011 సెన్సెస్ ఒకటి తీసుకోవడం ఒకటి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం అనేది రెండవది, మూడవది ఏంటంటే ఎటువంటి సర్వే కానీ చేయకుండా చేయడము, ఇంకొకటి ఆర్టికల్ రాజ్యాంగం ఇచ్చినటువంటి 341ని కూడా ఎటువంటి సలహా దాంట్లో ఉన్నటువంటి గైడ్ లైన్స్ పాటించకుండా చేసింది. కాబట్టి దీన్ని మేము సవాల్గా స్వీకరిస్తున్నాం. దీన్ని సుప్రీంకోర్టులోనే దీన్ని రిట్ పిటిషన్ వేయబోతున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు చేస్తే ఎటువంటి గుణపాఠం జరిగిందో ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కూడా వర్గీకరణ అన్యాయంగా చేసిందని చెప్పి సుప్రీంకోర్టు బోన్లో నిలబెట్టబోతున్నామని చెప్పి దీన్ని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని మాలలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి మాలలకు వ్యతిరేకి ప్రభుత్వంగా మేము ఈరోజు దీన్ని